రీసెంట్లీ నేను నా ఫ్రెండ్ ఒకడు బైక్ లో వెళ్తున్నాం. తను రీసెంట్ గా జర్మనీ నుంచి వచ్చాడనమాట. వాటర్ బాటిల్ ఇచ్చాను నీళ్ళు తాగాలంటే. సో వాడు ఏం చేశాడంటే నీళ్ళు తాగిన తర్వాత బాటిల్ అట్లే క్రష్ చేసి పక్కన పడేసాడు. సో అంతకు ముందు తనతో ఒక చిన్న కన్వర్సేషన్ జరుగుతుంది. వాడు ఏమన్నాడంటే, నేను ఎప్పటికైనా కూడా మళ్ళీ జర్మనీ రిటర్న్ వెళ్ళిపోతాను, బికాజ్ అక్కడ ఉన్న క్లీన్లీనెస్ కావచ్చు, సిటిజన్స్ కూడా సివిక్ సెన్స్ కావచ్చు, ఇవన్నీ చాలా బాగుంటాయి అండ్ ఇట్ వాస్ వెరీ పీస్ఫుల్ టు లివ్ అని అంటున్నా. అదే అంత చెప్పిండేటోడు ఈడొచ్చి మన కంట్రీలో మొత్తం క్రష్ చేసి అట్లనే బాటిల్ గానే పడేస్తాడు. ఇక్కడ హైలీ ఎడ్యుకేటెడ్ మనం జర్మనీ, యూరోప్, యుఎస్ పోయి ఎంఎస్ అని చేసి వస్తారు. అక్కడ క్లీన్లీనెస్ ఉందంటారు, అది ఉంది ఇది ఉంది, చాలా బాగా పొగుడుతారు. ఇక్కడ ఇండియాలో వచ్చేసరికి మొత్తం చెత్తగా తయారవుతాం మనం. సో పొలిటీషియన్స్ కరప్షన్ అని, ఇండియాని డెవలప్ చేయడం సరిగ్గా రావట్లేదని అది ఇది అంటారు. సో నాకు తెలిసి చేంజ్ ఫస్ట్ మనతోనే స్టార్ట్ అవ్వాలి. సో లెట్స్ స్టార్ట్ విత్ వన్ థింగ్, డు నాట్ లిటర్ ఎనీవేర్. సో నిన్న కూడా మేము ఇట్లా మహారాష్ట్ర ట్రావెల్ చేస్తున్నప్పుడు వీఆర్ సిట్టింగ్ సమ్వేర్ టు హ్యావ్ అవర్ లంచ్. అక్కడ పేపర్ కవర్స్, పేపర్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ మేము కూర్చొని తింటున్న ప్లేస్ పక్కన చాలా మంది ఇక్కడ పడేస్తున్నారు అనమాట. మొత్తం బాటిల్స్ కానీ ఇవన్నీ పడేస్తున్నారు. మాకు ఒకనొక టైంలో దాన్ని తీసుకెళ్లి ఇంకా హోటల్లో డిస్పోజ్ చేయడానికంటే కూడా అక్కడే పడేస్తే ఈజీ అనే ఒక థాట్ వచ్చింది. బట్ కాకపోతే ఏదేమైనా కానీ అదే కవర్లో మొత్తం ఆ ట్రాష్ మొత్తం వేసుకుని వెళ్ళి హోటల్లో డిస్పోజ్ చేసాం. సో వాట్ ఐ అర్జ్ పీపుల్ డూ ఇస్ జస్ట్ let's do our part of contribution, and I think it is up to the government or the hotel guys how they will dispose that trash and how they'll process it. But mana varaku manam cheddam, let's do not litter. Even if you have disposable plates or whatever it is, just do not litter, because adi disposable aina kuda it doesn't look good. It will be scattered everywhere around. So yeah, that's it for the day.